నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఎన్నికలప్పుడేమో బాండ్లు రాసిచ్చారు, ఇప్పుడు బాబోయ్ అంటున్నారు. నాడు సంపద సృష్టిస్తామన్నారు, నేడు ఖజానా ఖాళీ అంటున్నారు. సూపర్ 6 పై షాకింగ్ కామెంట్స్ చేశారు కూటమి లీడర్లు. మంత్రి అచ్చెన్న నోట సీఎం చంద్రబాబు మాట అంటోంది వైసీపీ. అలాగైతే ఆంధ్రాను అమ్మాల్సిందేనా? కుర్చీలో కూర్చున్నాకే తెలిసొచ్చిందా? బాబు షూరిటీ నో గ్యారంటీపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లా కొత్త వలసలో నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు సభలో హాట్ కామెంట్లు ఏపీని షేక్ చేస్తున్నాయి. 18 నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1500 రూపాయలు ఇవ్వడంపై అచ్చెన్న వ్యాఖ్యలు చేశారు. 1500 ఇచ్చే పథకం అమలు చేయాలంటే ఏపీని అమ్మాలి అన్నారు. ఇక ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ వస్తుందన్నారు. దీంతో ఒక్కసారిగా సూపర్ 6 హామీలపై అందరి దృష్టి పడింది. దుర్మార్గంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. ఆ చట్టం తీసుకొచ్చాడు, అది అమలైతే మన పీకలకి ఉరేయడమే. భూమి మన దగ్గర ఉంటుందట, మన పాస్ పుస్తకాలు, మన టైటిల్ డీడ్స్ జగన్మోహన్ రెడ్డి తీసుకొని తనఖా పెట్టి డబ్బు తెచ్చుకుంటారు. ఎవరైనా ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు వచ్చాయా? ఎలక్షన్ లో చెప్పాం, ఈ చట్టం అమలైతే రైతులకి ఉరితాడే అని చెప్పాం. మమ్మల్ని గెలిపించండి, ఆ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం. ఈ సంవత్సరంలో ఏవైతే సూపర్ 6 ఇచ్చామో అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది, అంత డబ్బు అవసరం ఉంది. కర్ణాటకలో సూపర్ 6 పథకాలు సక్సెస్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. రేవంత్ సైతం తెలంగాణలో సూపర్ 6 పథకాలను ప్రకటించారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ సక్సెస్ అయింది. అందుకే చంద్రబాబు సైతం సూపర్ 6 పథకాలను ఏపీలో ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నెలకు 1500 రూపాయల నగదు సాయం వంటివి అందులో భాగమే. ప్రజాకర్షక హామీలను ప్రజల్లోకి వెళ్లడంతో పాటు సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వారి మనస్సును టర్న్ చేశారు కూటమి లీడర్లు. కానీ ఇప్పుడు అవే హామీలు పాలకులను వెంటాడుతున్నాయి. ఎక్కడికక్కడ నిలదీస్తోంది వైసీపీ. కూటమి హామీలపై జగన్ సైన్యం నిలదీస్తోంది. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ నిరసనలు చేస్తోంది ఫ్యాన్ పార్టీ. రైట్, ఇవాళ డిబేట్లో దీనిపైనే మాట్లాడుతూ